హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సరికొత్త మహేంద్ర XUV 700 చాలామందికి వెహికల్ నచ్చినాక కూడా ఆలోచిస్తూ ఉన్నారు తీసుకోవాలా వద్దా అని. సో చాలామందికి డౌట్స్ ఏంటంటే చాలా వేరియంట్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళల్లో ఏది బెస్ట్ చూస్ చేసుకోవాలనేది వాళ్ళకు ఒక పెద్ద డౌట్లో ఉండిపోయింది. సో ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని నేను అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, డీటెయిలింగ్గా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాయ్స్ తెలుగుని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, చాలామందికి పెద్ద డౌట్ ఉండిపోయింది ఏంటి అంటే సరికొత్త మహేంద్ర XUV 700లో ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలనేదే చాలామందికి పెద్ద డౌట్లో ఉంది. సో ముందుగా XUV 700లో వేరియంట్స్ విషయం మాట్లాడినట్టయితే పెట్రోల్లో మనకు 9 వేరియంట్స్ చూడొచ్చు, డీజిల్లో మాట్లాడినట్టయితే 12 వేరియంట్స్ ఉన్నాయి టోటల్గా. సో ఫ్రెండ్స్, ఇంకా 9 + 12 వేరియంట్స్ కలుపుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు 21 వేరియంట్స్ అయితే చూడొచ్చు. అందులో మనకు కలర్స్ సపరేట్గా ఉంటాయి. సో టోటల్ మనకు 5 కలర్స్ అనే ఆప్షన్స్ చూడొచ్చు. మళ్ళీ అదొక డౌట్లా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మనకు పెట్రోల్ చూస్ చేసుకొని వేరియంట్ కూడా డిసైడ్ చేసుకున్న తర్వాత మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకోవాలా, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తీసుకోవాలా, ఓకే డీజిల్ వేరియంట్ చూస్ చేసుకున్న తర్వాత 12 ఆప్షన్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో ఇంకో డౌట్ ఏంటంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూస్ చేసుకోవాలా, ఆటోమేటిక్ చూస్ చేసుకోవాలని చాలామందికి ఒక పెద్ద డౌట్లా ఉండిపోయింది. సో ఈ డౌట్ క్లియర్ చేసే కంటే ముందు ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలనే కంటే ముందు ఫ్రెండ్స్, ముందుగా షోరూమ్కి వెళ్ళిన తర్వాత వెహికల్ బుక్ చేయడానికి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో, మీ బడ్జెట్ ఎంతో, సో దాంతోపాటు ఏదైతే ట్యాక్సెస్ కానివ్వండి, వాళ్ళ ఉన్న రూల్స్ కానివ్వండి, ఇవన్నీ ఒకసారి స్టడీ చేద్దాం మనం డీటెయిలింగ్గా. సో ఫ్రెండ్స్, మీరు ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలో డిసైడ్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము, ఏ కలర్ చూస్ చేసుకోవాలో కూడా డిసైడ్ అయ్యారు. అలాగే ఏ ట్రాన్స్మిషన్ తీసుకోవాలనేది కూడా మీరు డిసైడ్ అయిపోయారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఒక లిస్ట్ అనేది ఉంటుంది. సో ముందుగా ప్రైస్ లిస్ట్లో చూసుకున్నట్టయితే మనకు షోరూమ్ ప్రైస్ అనేది సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏదైతే షోరూమ్ వరకు ఉంటుందో ప్రైస్ అనేది అక్కడి వరకే ఉంటుంది. ఆ వెహికల్ మనం బుక్ చేసి రోడ్ మీదకి వచ్చినప్పటికీ ప్రైస్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ముందుగా షోరూమ్ మాట్లాడినట్టయితే బేస్ వేరియంట్ MX చూసుకున్నట్టయితే మనకు 11,98,999 రూపాయలు ఉంటుంది. అదే మనము డీజిల్లో బేస్ వేరియంట్ మాట్లాడినట్టయితే 12,49,000 రూపాయలు అయితే ఉంది. అదే మనము పెట్రోల్ టాప్ మోడల్కి వెళ్ళినట్టయితే షోరూమ్ 20,98,099 రూపాయలు అయితే ఉంది. అదే మనం డీజిల్ టాప్ మోడల్కి వెళ్ళినట్టయితే లగ్జరీకి షోరూమ్ వచ్చేసి 21,59,000 రూపాయలు అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు షోరూమ్ ప్రైస్ అయితే వెహికల్ని ఏమాత్రం కూడా పర్చేస్ చేయలేరు, అది మీకు రాదు. సో ఇక్కడ మనము వెహికల్ మన సొంతం కావాలనుకున్నట్టయితే ట్యాక్సెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మహేంద్ర XUV 700లో టోటల్ ఎన్ని ట్యాక్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ముందుగా మనకు ఫస్ట్లీ మాట్లాడినట్టయితే TCS ట్యాక్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ TCS ట్యాక్స్ అనేది చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ ట్యాక్స్ అనేది అండర్ సెక్షన్ 206C యాక్ట్ 1961 ప్రకారంగా ఈ TSC ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది షోరూమ్కి. సో ఈ ట్యాక్స్కి ఉన్న మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఎవరైతే సెల్ చేస్తూ ఉంటారో అది వెహికల్స్ కానివ్వండి, మోటార్స్కి సంబంధించి, సో సెల్లర్స్ కలెక్ట్ చేయాల్సినది ఏదైతే బయర్స్ కానివ్వండి లేదంటే లీజ్కి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ TCS ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు వెహికల్ పర్చేస్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి మీరు ఒక బయ్యర్, సో షోరూమ్ అతను వాళ్ళు సెల్లర్. సో ఇక్కడ మీరు TCS ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి TCS ట్యాక్స్ అంటే ఏంటి అని. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ మీరు ప్రతి ఒక్క దాని మీద కడుతూ ఉంటారు కదా ఏదైనా వస్తువు ఉన్నప్పుడు. సో వెహికల్ పర్చేజ్ చేసినప్పుడు కూడా డెఫినెట్గా మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఈ TCS ట్యాక్స్ అనేది మనకి టూ టైప్స్గా డివైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి 1% TCS ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు, సెకండ్ వచ్చేసి 5% ట్యాక్స్. సో 5% ట్యాక్స్ కట్టే వాళ్ళు అనుకుంటూ ఉంటారు నేను ఎందుకు 5% కట్టాలి అని. సో ఇక్కడ మనకు TCS ట్యాక్స్ అనేది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీ పేరు పైన 1 లేదా 2 వెహికల్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి అనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు 5% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లేదు మీ ఇంటి సభ్యుల పైన మీరు 1% మీరు ఇప్పుడు కొత్త వెహికల్ మీ నేమ్ పైన తీసుకుంటున్నారు అనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు 1% TCS ట్యాక్స్ అనేది కట్టేది ఉంటుంది.
సో ఈ టీసీఎస్ ట్యాక్స్ పైన కూడా మనకు ఇంత ముందు వరకు అయితే డిస్కౌంట్ అనేది ఇస్తుండే మన గవర్నమెంట్. సో ఎంతవరకు డిస్కౌంట్ అంటే ఏదైతే 10 లక్షల వెహికల్ దాటిందో, 10 లక్షల రూపాయలకు ఎక్కువ కంటే వెహికల్ ఉందో మనం పర్చేజ్ చేసేది, అందులో మనకు 1% నుంచి 0.75% వరకు అయితే డిస్కౌంట్ అనేది ఇస్తుండే. అది ఎప్పుడు అంటే May 14, 2020 నుంచి March 31, 2021 వరకు. సో March 31, 2021 అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఆఫర్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం కంప్లీట్గా 1% కట్టాల్సి ఉంటుంది ఎవరైతే సింగిల్ నేమ్తో కొనే వాళ్ళు ఉంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక డౌట్స్ రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇక టీసీఎస్ ట్యాక్స్ అనేది 1% కట్టాలా 5% కట్టాలా అంటే మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయి, ఒకటే అతని పైన అదే నేమ్ పైన మీకు వెహికల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నట్టయితే ఆల్రెడీ 4-5 వెహికల్స్ ఉన్నాయి, ఆయన కూడా మళ్ళీ మీరు మహీంద్రా XUV 700 పర్చేస్ చేయాలి అతని పేరు పైనే, అదొక సెంటిమెంట్గా ఉండిపోయింది. లేదంటే ఒక కంపెనీ పైన, లేదంటే ఒక రిజిస్ట్రేషన్ కంపెనీ, లేదంటే ఆల్రెడీ ఉన్న కంపెనీ మీదనే 4-5 వెహికల్స్ ఉన్నాయి గూడ్స్, అయినా కూడా మీరు అదే కంపెనీ పైన కొనాలి సెంటిమెంట్గా అనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు 5% టీసీఎస్ ట్యాక్స్ అయితే కట్టాలి. లేదు అట్లా కట్టకుండా మీకు ఆప్షన్ కావాలనుకున్నట్టయితే మీ ఇంటి సభ్యుల పైన ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళపైన వెహికల్ పర్చేస్ చేయండి, తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడైతే మీకు 1% కట్టేది అయితే ఉంటుంది. సో ఫస్ట్ ట్యాక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసి మనకు ఇన్సూరెన్స్ నిల్ డిప్ అనేది ఉంటుంది. సో ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీగా మనం అన్ని వెహికల్స్ కొండాల్సిందే, ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను కదా ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మన వెహికల్కి. ఏదైనా డ్యామేజ్ అయినా కానివ్వండి, లేదంటే యాక్సిడెంట్ అయినా కూడా మనకి వెహికల్ అనేది రికవరీ అవుతుంది ఇన్సూరెన్స్ వల్ల. సో ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి ఎంతలా ఉంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్కి మనకి ఇన్సూరెన్స్ కూడా మారుతూ ఉంటుంది. ఇంకా మనకి ఇన్సూరెన్స్ ఎంత కట్టాలనుకుంటున్నారైతే మనకి బేస్ మోడల్ పెట్రోల్ మనకి ఇన్సూరెన్స్ వచ్చేసి 88,000 నుంచి స్టార్ట్ అయితే, మనకి టాప్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ లగ్జరీకి వెళ్ళినట్టయితే ఇన్సూరెన్స్ వచ్చేసి 1,31,000 వరకు అయితే ఇన్సూరెన్స్ కట్టేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీరు వెహికల్ ఎలా అయితే మారుతూ ఉంటుందో దాన్ని బట్టి డిప్రిసియేషన్ కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ పైన. సో ఫస్ట్ మీరు కట్టినంత అమౌంట్ మీరు 5 years తర్వాత కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇన్సూరెన్స్కి. ఇంకా రోడ్ ట్యాక్స్ విషయం మాట్లాడినైతే రోడ్స్ అయితే ఏమాత్రం కూడా బాగుండే, మనందరికీ తెలిసి ఇండియన్ రోడ్స్ ఎలా ఉంటాయో. అయినా కూడా మనము ఏ వెహికల్ పర్చేస్ చేసినా కూడా 14% రోడ్ ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. మహేంద్రాలో XUV 700 పర్చేస్ చేసినా కూడా మీరు 14% రోడ్ ట్యాక్స్ కట్టేది ఉంటుంది. సో రోడ్ ట్యాక్స్ మనకి ఎంత ఉంటుందంటే ఫ్రెండ్స్, బేస్ మోడల్కి 1,71,000 నుంచి టాప్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ లగ్జరీ వెహికల్స్కి వెళ్ళినట్టయితే సో మనకి 3,50,760 రూపాయలు అయితే రోడ్ ట్యాక్సే కట్టేది ఉంటుంది ఫ్రెండ్స్, 14%. ఫ్రెండ్స్, ఇంకా ఫోర్త్ ఛార్జెస్ విషయం మాట్లాడనైతే హెచ్ ఛార్జెస్ అని అంటారు. సో హెచ్ ఛార్జెస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, GST ఛార్జెస్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. సో మీ అందరికీ తెలుసు కదా GST అయితే లేటెస్ట్గా వచ్చింది. సో కంపల్సరీగా ఒక వెహికల్కి ఇంత పర్సెంటేజ్ అని ఫిక్స్ అయిపోయి ఉంది. సో మీరు ఏ వేరియంట్ చూస్ చేసుకున్నా కూడా మీకు GST ఛార్జెస్ అనేది ఫిక్స్ రేట్గా ఉంటుంది, ఇది మాత్రం చేంజ్ అవ్వదు పర్సెంటేజ్ ప్రకారంగా. సో GST ఛార్జెస్ అనేది మన బీజేపీ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది, గ్రేట్ఫుల్. అండ్ ఇంకా GST వచ్చేసి మనకు 7,080 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. 7,080 రూపాయలు అయితే మహీంద్రా XUV 700కి GST అనేది కట్టాలి, ఇదైతే కంపల్సరీ. ఇంకా మనం ఫిఫ్త్ టాపిక్ మాట్లాడినట్టయితే మనకు మినిమం యాక్సెసరీ కంపల్సరీ అని ఉంటుంది. మినిమం యాక్సెసరీస్ కంపల్సరీ అంటే ఏంటంటే ఏదైతే బేసిక్ యాక్సెసరీస్ మ్యాట్స్ కానివ్వండి, సీట్ కవర్స్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, అవైతే మీరు షోరూంలోనే వాళ్ళు కంపల్సరీగా ప్రొవైడబుల్ అని చేస్తారు. ఒకవేళ మీరు మినిమం యాక్సెసరీ కంపల్సరీ వద్దు మాకు ఈ ఆప్షన్ తీసేయండి అంటే మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా లేదని వాళ్ళు చెప్పేసి పంపించేస్తారు మిమ్మల్ని. సో ఇందులో మిగిలేది షోరూమ్ వాళ్ళకి మినిమం యాక్సెసరీస్లోనే కాబట్టి వాళ్ళు డెఫినెట్గా మీకు మినిమం యాక్సెసరీస్ కట్టాల్సి ఉంటుంది. ఇంకా మహీంద్రా XUV 700లో అన్ని వేరియంట్స్లో ఒకటే ప్రైస్ అనేది పెట్టారు, ఇది గ్రేట్ఫుల్, మళ్ళీ పర్సెంటేజ్ పెట్టలేరు. ఇంకా మినిమం యాక్సెసరీస్లో వచ్చేసి మనకి ఎంత ఉందంటే 15,000 రూపాయలు అయితే మినిమం యాక్సెసరీస్ కట్టాలి ఫ్రెండ్స్. మీరు అందులో ఏమి ఇస్తారో కూడా తెలియదు మనకు, ఎన్ని యాక్సెసరీస్ ఉన్నాయో, అందులో క్వాలిటీ ఏందో అది చూస్ చేసుకున్న ఆప్షన్ కూడా మనకు ఉందో లేదో కూడా తెలియదు. సో 15,000 రూపీస్ అయితే మీరు డెఫినెట్గా మినిమం యాక్సెసరీస్కి కట్టాల్సి ఉంటుంది. సో ఇంకా సిక్స్త్ టాపిక్ మాట్లాడినట్టయితే ఫాస్టాగ్ కూడా ఇప్పుడు షోరూమ్ నుంచి పర్చేస్ చేసిన వెంటనే వాళ్ళే ఇస్తున్నారు, ప్రొవైడబుల్ చేస్తున్నారు, మనం సపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు వెహికల్కి. సో ఫాస్టాగ్ వచ్చేసి మనకి ఓన్లీ వాళ్ళు అప్లై చేసి స్టిక్కర్ ఇచ్చినందుకు 600 రూపీస్ అయితే ఛార్జెస్ చేస్తారు. సో మనం బయట వేయించుకుందామన్నా కూడా ఆప్షన్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. సో ఫాస్టాగ్ ఆప్షన్ ఉండొచ్చు లేకపోవచ్చు, చాయిస్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ నా గెస్ ప్రకారంగా. సో ఫాస్టాగ్ మళ్ళీ మీరు 600 పే చేయాల్సి ఉంటుంది, ఇది కూడా మళ్ళీ మీకు తెలుసు ఎందుకు వచ్చిందో.
ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మనము ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చింది. సో ఆన్ రోడ్ ప్రైస్లో కూడా మళ్ళీ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం కదా టీసీఎస్ ట్యాక్స్ అనేది. సో ఆన్ రోడ్ ప్రైస్ అనేది టీసీఎస్ ట్యాక్స్ కట్టే 1% వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, 5% టీసీఎస్ ట్యాక్స్ కట్టే వాళ్ళకేమో ఆన్ రోడ్ ప్రైస్ సపరేట్గా ఉంటుంది. సో ఆన్ రోడ్ ప్రైస్ మనకు వచ్చేసి బేస్ మోడల్ ఎంఎక్స్ ఏమి ఆప్షన్స్ ఏమి ఫీచర్స్ ఉన్నాయి, అందులో మనకు 1% టీసీఎస్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి బేసిక్ వచ్చేసి 14,93,320 రూపాయల నుంచి ఆన్ రోడ్ ట్యాక్స్ అనేవి చూడొచ్చు 1% కట్టే వాళ్ళకి. ఇదే మనము పెట్రోల్ టాప్ మోడల్కి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్ లగ్జరీస్కి 25,69,079 రూపాయలు అయితే మనకు టాప్ మోడల్ 1% కట్టే వాళ్ళకైతే ఉంటుంది. ఇంకా డీజిల్కి 1% ఆన్ రోడ్ హైదరాబాద్ వాళ్ళకి బేస్ మోడల్ వచ్చేసి 15,53,085 అయితే ఉంది. డీజిల్ టాప్ మోడల్ ఆటోమేటిక్ లగ్జరీస్కి వెళ్ళి ఇందులో మనకు 1% ట్యాక్స్ కట్టే వాళ్ళకి 26,40,799 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనము 5% కట్టే వాళ్ళకైతే చెప్పొద్దు, దీనికంటే 1,00,00,000 అయితే ఎక్కువగానే అవుతుంది. సో చాలామంది అనుకుంటారు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏదో యూట్యూబ్లో చెప్తూ ఉంటారు, సో ఆ ప్రైస్కి వెళ్ళి వెహికల్ పర్చేస్ చేసి వద్దామని అనుకుంటారు. సో మధ్యలో మనకి ఒక్కసారి మనము వెహికల్ చూడడానికి నచ్చి అక్కడ వెళ్ళి మాట్లాడితే ఇన్ని ట్యాక్స్ అయితే కట్టే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇన్ని ట్యాక్సెస్ కట్టిన తర్వాత మీకు ఆన్ రోడ్ అప్పుడు మీకు డెలివరీ అనేది ఇస్తారు వెహికల్. సో XUV 700 విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే తెలిసింది కదా. సో ఇప్పుడు మనకు ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మనము ఫ్యూచర్స్ అండ్ వేరియంట్స్ ప్రకారంగా వెళ్ళినట్టయితే డెఫినెట్గా మనకు ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ముందుగా ఫ్రెండ్స్ ఈ వేరియంట్స్ యొక్క ఫ్యూచర్స్ డివైడెడ్ చేసినట్టయితే మనకి టోటల్ 5 వేరియంట్స్ అయితే చూడొచ్చు. సో ఈ 5 వేరియంట్స్ యొక్క ఫ్యూచర్స్ కూడా సబ్ డివైడెడ్ అనేవి ఉన్నాయి. ముందుగా మనము బేస్ మోడల్ గురించి మాట్లాడదాము. బేస్ మోడల్ వచ్చేసి MX వేరియంట్ అంటారు. సో ఇందులో మనకు ఫ్యూచర్స్ మాట్లాడినట్టయితే టాప్ ఫీచర్స్ వచ్చేసి 20.32 సెంటీమీటర్స్ 8 ఇంచెస్ స్క్రీన్ అదే ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 17.78 సెంటీమీటర్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా ఉంటుంది. స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. LED టైల్ ల్యాంప్స్ ఇస్తారు. స్టీరింగ్ మౌంటెడ్ స్విచెస్ అనేవి చూడొచ్చు. పవర్ అడ్జస్టబుల్ ORVMs విత్ టర్నింగ్ ఇండికేటర్స్ ఉంటాయి. డే నైట్ IRVMs చూడొచ్చు. 17 ఇంచెస్ వీల్స్ ఇస్తారు, అది కూడా స్టీల్ వీల్స్ ఇస్తారు, అలాయ్ వీల్స్ ఉండదు. USB చూడొచ్చు. సింగిల్ సీ టైప్ సెకండ్ రోలో ఉంటుంది. టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంటుంది. స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాకింగ్ చూడొచ్చు. సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, బాటిల్ హోల్డర్స్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఫాలో విత్ హోమ్ హెడ్ ల్యాంప్స్, 4 స్పీకర్స్, రూఫ్ లైట్ ఫస్ట్ అండ్ సెకండ్ రో, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్. ఇవైతే బేసిక్ ఫీచర్స్ అయితే చూసాం కదా. సేఫ్టీ ఫీచర్స్లో కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇంకా ఇందులో ఆప్షన్స్ చూసినట్టయితే మనకు డీజిల్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అది కూడా 5 సీటర్ మాత్రమే ఉంటుంది. ఇందులో 7 సీటర్ ఆప్షన్ ఉండదు. ఆటోమేటిక్ ఆప్షన్ అనేది మర్చిపోండి మీరు. ఇంకా దీనికన్నా నెక్స్ట్ లెవెల్ వేరియంట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ నుంచి మనకు వేరియంట్స్ పేరు అని చేంజ్ అవుతుంది. AX3 అంటారు. సో AX3 యొక్క ఫ్యూచర్స్ విషయం మాట్లాడినట్టయితే 26.3 సెంటీమీటర్స్ అంటే 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూడొచ్చు. 26.3 సెంటీమీటర్స్ డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. అలెక్సా, బ్లూటూత్ కనెక్టివిటీ అమెజాన్ నుంచి ఉంటుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, TM అండ్ యాపిల్ కార్ప్లే ఉంటుంది కంప్లీట్గా. అండ్ ఆండ్రాయిడ్ ఎక్స్ కనెక్టివిటీ విత్ 60+ కనెక్టెడ్ ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. 6 స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ సిస్టమ్స్తో మనకి 17 ఇంచెస్ స్టీల్ వీల్స్ వేస్తారు విత్ కవర్స్తో పాటు. అలాయ్ వీల్స్ ఇందులో కూడా మిస్ అవుట్ అయ్యింది. అండ్ ఇంకా థర్డ్ రో AC చూడొచ్చు మనము. సెకండ్ రో సీట్స్ విత్ ఆర్మ్రెస్ట్ ఉంటుంది కప్ హోల్డర్స్తో పాటు. సెకండ్ రో విత్ 60/40 1 టచ్ థంబ్నెల్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ బూట్ స్పేస్ అనేది చూడొచ్చు. థర్డ్ రో 50/50 స్ప్లిటెడ్ సీట్స్, పర్సనలైజ్ సేఫ్టీ అలర్ట్స్ ఉంటాయి. నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. LED ORVMs విత్ ఫాగ్ ల్యాంప్స్ LEDs అనేవి చూడొచ్చు. ఇంకా AX3 వేరియంట్లో మనకు ఆప్షన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇంజన్ ఆప్షన్స్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక్కటే ఉంటుంది. ఆటో అండ్ మనకి డీజిల్ ఆటోమేటిక్ కూడా ఉంటుంది. డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మనకు 5 సీటర్ ప్లస్ 7 సీటర్ ఉంటుంది ఆప్షన్. డీజిల్ ఆటోమేటిక్లో ఓన్లీ 5 సీటర్ మాత్రమే ఉంటుంది. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో 5 సీటర్ ఒక్కటే ఉంటుంది. పెట్రోల్ ఆటోమేటిక్లో ఓన్లీ 5 సీటర్ మాత్రమే ఉంటుంది. సో AX3 వేరియంట్లో మీకు ఒకవేళ 7 సీటర్ కావాలనుకున్న అయితే డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి వెళ్ళి డెఫినెట్గా మీరు 7 సీటర్ ఒక్కటే మీరు డెఫినెట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళినట్టయితే AX5 వేరియంట్ అంటారు. ఇందులో మనము
టాప్ ఫీచర్స్ చూసినట్లయితే స్కై రూఫ్ అంటారు, అదే పానరామిక్ సన్ రూఫ్, R17 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కటన్ హెయిర్ బ్యాగ్స్ అనేవి చూడొచ్చు, ఎల్ఈడి క్లియర్ వ్యూ హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు, ఎల్ఈడి సీక్వెంటల్ టర్నింగ్ ఇండికేటర్స్ ఉంటాయి కార్నరింగ్ ల్యాంప్స్తో పాటు. లేటెస్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. డ్రైవ్ మోడ్స్ అనేవి చూడొచ్చు, 4 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. సెకండ్ రో ల్యాంప్స్ అనేవి కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇంకా AX5 వేరియంట్లో మనము ఇంజిన్ ఆప్షన్స్ మాట్లాడినట్టయితే డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మనకు 5 సీటర్ 7 సీటర్ 2 ఆప్షన్స్ చూడొచ్చు. డీజిల్ ఆటోమేటిక్లో 5 సీటర్ ప్లస్ 7 సీటర్ ఆప్షన్స్ ఉన్నాయి. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మనకు 5 సీటర్ ప్లస్ 7 సీటర్ చూడొచ్చు. పెట్రోల్ ఆటోమేటిక్ ఒక్క దాంట్లోనే మనకి 5 సీటర్ ఆప్షన్ అనేది ఒక్కటి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా దీనికన్నా నెక్స్ట్ లెవెల్ అంటే టాప్ మోడల్ నుంచి సెకండ్ బేస్ మాట్లాడినట్టయితే AX7 అంటారు. సో ఇందులో ఫీచర్స్ మాట్లాడినట్టయితే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. డ్రైవర్ డౌన్ సీజ్ అలర్ట్ అనేది చూడొచ్చు. స్మార్ట్ క్లియర్ జోన్ అనేది ఉంటుంది. డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, R18 డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఇంతకుముందు వరకు మనము 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ చూసాం కదా పాత వేరియంట్. ఇందులో మనకు 18 ఇంచెస్ అలాయ్ వీల్స్ అనేవి ఉంటాయి. 18 ఇంచెస్ వీల్స్, లెదర్ సీట్స్ అనేవి ఉన్నాయి. IP ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, లెదర్ స్టీరింగ్ అండ్ గేర్ లివర్ చూడొచ్చు. 6-వే పవర్ సీట్స్, మెమరీ ఫంక్షన్స్ ఉంటాయి. సైడ్ ఎయిర్ బ్యాగ్స్ చూడొచ్చు. టైర్ ప్రెజర్ మానిటరైజేషన్ ఉంది. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ చూడొచ్చు. ఇంటెల్ కంట్రోల్ ఉంది. ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రివర్స్ కెమెరా, లేటెస్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్, స్టీరింగ్ మౌంటెడ్ క్లస్టర్ కంట్రోల్ చూడొచ్చు. పవర్ ఫోల్డ్ ORVMs ఉన్నాయి. 1 టచ్ డ్రైవర్ పవర్ విండో, కో డ్రైవర్ ఎర్గో లెవర్, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆండ్రోనిక్స్ కనెక్టెడ్ విత్ 2 years ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. అలాగే మనకు ఇందులో మనకు ఇంజన్ చాయిసెస్ గురించి మాట్లాడినట్టయితే డీజిల్ మాన్యువల్లో మనకు ఓన్లీ 7 సీటర్ మాత్రమే ఉంటుంది. 5 సీటర్ ఆప్షన్ అనేది చూడలేము. డీజిల్ ఆటోమేటిక్లో చూసినట్టయితే ఓన్లీ 7 సీటర్ ఉంటుంది, 5 సీటర్ ఉండదు. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాట్లాడినట్టయితే ఓన్లీ 7 సీటర్ ఉంటుంది, 5 సీటర్ ఉండదు. పెట్రోల్ ఆటోమేటిక్లో కూడా ఓన్లీ 7 సీటర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వేరియంట్లో మనకు 5 సీటర్ అనే ఆప్షన్ తీసేశారు. సో ఫ్రెండ్స్, ఇంకా టాప్ మోడల్ AX7 లగ్జరీ ప్యాక్ అంటారు. సో ఈ లగ్జరీ ప్యాక్ అనేది కస్టమైజ్గా ఉంటుంది. సో ఇందులో ఫ్యూచర్స్ కూడా మీరు ఏది కావాలో ఏది వద్దో అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలో అలా అనేది కూడా డిసైడ్మెంట్ అనేది ఈ లగ్జరీ ప్యాక్లో ఉంటుంది. సో ఇందులో ఫ్యూచర్స్ విషయం మాట్లాడినైతే బ్లైండ్ వ్యూ మిర్రర్ చూడొచ్చు. కంటిన్యూ డిజిటల్ వీడియో రికార్డింగ్ ఉంటుంది. 3D ఆడియో విత్ 12 స్పీకర్స్ ఉంటాయి. 360 degrees కెమెరా సరౌండింగ్ వ్యూ చూడొచ్చు. నీ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అసెసివ్ కీలెస్ ఎంట్రీ అనేది చూడొచ్చు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్స్ విత్ స్టాప్ అండ్ గో ఆటోమేటిక్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి మనకి టెలిస్కోపిక్ స్టీరింగ్, మానిటరీ ఇల్యూమినేషన్, ఎలక్ట్రానిక్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఈ టాప్ మోడల్లోనే ఉంటుంది. సో ఇందులో మనకు ఆప్షన్స్ మాట్లాడినట్టయితే డీజిల్ ఆటోమేటిక్లో ఓన్లీ 7 సీటర్, పెట్రోల్ ఆటోమేటిక్ ఓన్లీ 7 సీటర్. ఇందులో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉండదు. దాంతోపాటు 5 సీటర్ ఆప్షన్ కూడా తీసేశారు. సో ఎలాగో వేరియంట్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి కలర్స్ విషయం మాట్లాడదాము. టోటల్ మహేంద్ర 700లో 5 కలర్స్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. డార్జిలింగ్ సిల్వర్ అనేది చూడొచ్చు, ఆల్రెడీ మనం టెస్ట్ డ్రైవ్ చేసాము. మిడ్ నైట్ బ్లాక్ అనేది ఉంటుంది. రెడ్ అనేది చూడొచ్చు. రెడ్ కలర్లో ఉంటుంది. ఎవరెస్ట్ వైట్ అనేది ఉంటుంది, ప్యూర్ వైట్. ఎలక్ట్రిక్ బ్లూ అనేది ఫేమస్ అయింది మహేంద్ర XUV 700లో. సో ఫ్రెండ్స్, మీరు ట్యాక్సెస్ ఎంత కట్టాలో అనేది చూశారు. దాంతోపాటు ఏ కలర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలని కూడా తెలిసింది మీకు. సో ఇప్పుడు ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలి, ఏ ఇంజన్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనేది చాలా మందికి పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది. సో నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ చెప్తాను. సో ఒకవేళ బెస్ట్ ఆప్షన్ మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, అయినా మీకు ఒక పెద్ద SUV కావాలి, ఒక పెద్ద ఫ్యామిలీ మీది లాంగ్ డ్రైవ్స్కి ఎక్కువగా వెళ్తారు, కాకపోతే మీ బడ్జెట్ చాలా లోగా ఉంది అన్నట్టయితే బేస్ మోడల్ మీరు AX3 వెళ్ళండి ఫ్రెండ్స్. MXకి వెళ్ళకండి. AX3కి వెళ్ళినట్టయితే అందులో కూడా మనకు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఇందులో మనం చూసినట్టయితే డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5+7 సీటర్ అనేది ఉంటుంది. డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది మంచి కాంబినేషన్. అండ్ మనకి పెట్రోల్కి వెళ్ళినట్టయితే ఓన్లీ 5 సీటర్ అనేది చూడొచ్చు. సో బేస్ మోడల్ మీరు చూస్ చేసుకోవాలంటే ఇది వెళ్ళండి. MXకి అస్సలు వెళ్ళకండి. ఇంకా బెస్ట్ వేరియంట్, అన్ని వేరియంట్స్లో కల్లా బెస్ట్ వేరియంట్ ఏదైనా ఉంది అంటే AX5 వేరియంట్ ఫ్రెండ్స్. సో ఈ AX5 వేరియంట్ నేను ఎందుకు చెప్పాను అంటే ఇందులో నుంచి మనకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు. సో ఈ వేరియంట్ నుంచే మనకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో మంచి XUV 700 అనేది మనం ముందుగా గుర్తొచ్చి అవుట్ నుంచి లుక్స్. సో అలాయ్ వీల్స్ లేకుండా మనకు ఓన్లీ ప్లేట్స్ ఇస్తున్నారు, లేదంటే వీల్ క్యాప్స్ ఇస్తున్నారు అంటే చాలా అసభ్యంగా ఉంటుంది. సో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ మీకు లుక్స్ రావాలనుకుంటే అయితే
AX5 వేరియంట్ ఈజ్ ద బెస్ట్. అండ్ పిల్లలు ఉన్నట్టయితే మీ ఇంట్లో కూడా డెఫినెట్గా మీకు మంచి స్కై రూఫ్ అనేది ఉంటుంది ఇందులో. సో పానరామిక్ సన్ రూఫ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మంచి ఇంటీరియర్ ఏరియా ఫీలింగ్ ఉంటుంది. అండ్ AX3 వేరియంట్ యొక్క అన్ని ఫీచర్స్, MX వేరియంట్ యొక్క అన్ని ఫీచర్స్ ఇందులో ఫిల్ అయి ఉంటాయి. అడిషనల్ ఫీచర్స్గా మనకు LED క్లియర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, నైట్ టైంలో లాంగ్ డ్రైవ్స్కి మంచి హెల్ప్ఫుల్. LED టర్నింగ్ ఇండికేటర్స్ ఉంటాయి. లేటెస్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సేఫ్టీ విషయంలో. డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, 4 డ్రైవ్ మోడ్స్ అని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సెకండ్ రో ల్యాంప్స్ అనేవి ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఈ AX5 వేరియంట్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఆటోమేటిక్ కానివ్వండి, మాన్యువల్ కానివ్వండి, ఒక్క పెట్రోల్ ఆటోమేటిక్ తప్పితే మిగతా అన్ని ఇంజన్ ఆప్షన్స్లో మనకు 7+5. సో మీరు ఏది చూస్ చేసుకోవాలన్నా ఈజీగా మీరు AX5 వేరియంట్లోనే చూస్ చేసుకోవచ్చు. బేస్ మోడల్కి వెళ్ళినా కూడా 5 సీటర్ ఉంటుంది, 7 సీటర్ ఉండదు. టాప్ మోడల్కి వెళ్ళినట్టయితే 7 సీటర్ ఉంటే 5 సీటర్ ఉండదు. సో ఇందులో మనకు AX5లో చూసినట్టయితే డీజిల్ మాన్యువల్కి వెళ్ళండి, డీజిల్ ఆటోమేటిక్ వెళ్ళండి, పెట్రోల్ మాన్యువల్కి వెళ్ళండి. 5+7 సీటర్ ఆప్షన్స్ అనేవి అన్నీ కూడా ఉన్నాయి. సో మీ ఫ్యామిలీకి తగ్గట్టు, మీ రైడింగ్ అండ్ మీ కంఫర్ట్కి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ పెట్రోల్ ఆటోమేటిక్లో మనకు ఓన్లీ 5 సీటర్ అనేది ఉంటుంది, ఎందుకంటే పెట్రోల్ ఆటోమేటిక్ అనేది ఒక మంచి లగ్జరీస్ కంఫర్ట్ ఇస్తుంది కాబట్టి 5 సీటర్ ఉంటుంది. ఇంకోటి నా ఒపీనియన్ ప్రకారంగా XUV 700లో 7 సీటర్ చూస్ చేసుకున్నా కూడా థర్డ్ రో ఏమాత్రం యూజ్ ఉండదు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఒకవేళ మీ బడ్జెట్ ఎక్కువగా ఉంది, మీకు డబ్బులతో ఎలాంటి ప్రాబ్లం లేదనుకున్నట్టయితే AX7 వేరియంట్కి వెళ్ళండి. AX7 వేరియంట్లో కూడా మనకు 5 సీటర్ ఆప్షన్ అనేది లేదు, ఓన్లీ 7 సీటర్ మాత్రమే ఉంటుంది. ఆబ్వియస్గా 7 సీటర్ లాస్ట్ రో సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే మనకి బూట్ స్పేస్ పెరుగుతుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, బ్లైండ్గా మీరు వెహికల్ పర్చేస్ చేయాలి, ఎలాంటి ఫ్యూచర్స్ లేవు, నాకు మొత్తం అన్ని ఫ్యూచర్స్ కావాలి, అన్ని టాప్ మోడల్ కావాలనుకున్నట్టయితే ఇందులో మనకు AX7 లగ్జరీ ప్యాక్ అండ్ కస్టమైజ్డ్ కార్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో ఈ AX7 లగ్జరీ ప్యాక్కి వెళ్ళండి. ఇందులో మనకు కూడా ఆటోమేటిక్ పెట్రోల్కి వెళ్ళండి, ఎందుకంటే పెట్రోల్ అనేది మంచి రిఫైన్మెంట్ ఉంది డీజిల్తో కంపేర్ చేసినట్టయితే. పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ కూడా టెస్ట్ డ్రైవ్ మన ఛానల్లో రాబోతుంది రేపు ఎల్లుండో. సో పెట్రోల్ ఆటోమేటిక్ వెళ్ళినట్టయితే మీకు మంచి లగ్జరీస్ ఒక పెద్ద లగ్జరీ కార్ నడుపుతున్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే వేరియంట్ చూస్ చేసుకోవాల్సిన డిసిజన్ అయితే అయిపోయారు కదా. AX5 వేరియంట్కి వెళ్ళండి, అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ అయితే మీ ఇష్టము. 7 సీటర్ చూస్ చేసుకోవాలా, 5 సీటర్ చూస్ చేసుకోవాలంటే 7 సీటర్ చూస్ చేసుకోండి. ఒకవేళ రేపటి దినం మీరు ఒకవేళ చిన్నపిల్లలు ఎవరన్నా కూడా 7 సీటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకున్నట్టయితే బూట్ స్పేస్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ డౌట్ మీ అందరికీ ఏంటి అంటే, పెట్రోల్ చూస్ చేసుకోవాలా, డీజిల్ చూస్ చేసుకోవాలా, ఆటోమేటిక్ చూస్ చేసుకోవాలా, మాన్యువల్ చూస్ చేసుకోవాలా అంటే ఇది ఒక పెద్ద డౌట్ ఉండిపోయింది. ఇది కూడా క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టెస్ట్ డ్రైవ్ చేశాను. సో డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మంచి రిఫైన్మెంట్ అనేది ఉంది. ఒక్క గేర్ బాక్స్ ఒక్కటి కొంచెం రిఫైన్మెంట్ లేదు, అది పెద్ద ప్రాబ్లమే కాదు. సేమ్ మనకు హోండా కార్స్లో ఎలా అల్కాజర్ కానివ్వండి, క్రీటా నడుపుతుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంది మనకు స్టీరింగ్ గిట. డీజిల్ తీసుకున్నట్టయితే ఎవరైతే లాంగ్ జర్నీస్కి వెళ్తారో, చాలా లాంగ్ ట్రిప్స్ కానివ్వండి, ఇండియా మొత్తం కవర్ చేద్దాము, లాంగ్ డ్రైవ్స్కి వెళ్దాము అనుకున్నట్టయితే డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు మంచి లగ్జరస్ ఫీలింగ్, సిటీలోనే ఎక్కువగా నడుపుతారు, మీరు ఎక్కువగా వెళ్ళరు ఆఫీస్కి, ఇంటికి ఆఫీస్కి, లేదంటే వీకెండ్స్కి షాపింగ్స్ కానివ్వండి, షికార్లకి చిన్న చిన్న లాంగ్ డ్రైవ్స్ ఒక 500 కిలోమీటర్స్ 350 కిలోమీటర్స్ ఇలా వెళ్తున్నారైతే తక్కువగా వెళ్తారు లాంగ్ డ్రైవ్స్ కంటే, పెట్రోల్ ఆటోమేటిక్ వెళ్ళండి. సో నేను డీజిల్ ఆటోమేటిక్ని రిఫరెన్స్ చేయను, ఎందుకంటే డీజిల్ ఆటోమేటిక్ని ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఫ్రెండ్స్ డీజిల్లో అంత రిఫైన్మెంట్ అనేది ఉండదు, అందులో ఆటోమేటిక్ వెళ్ళినట్టయితే వెహికల్ చాలా ల్యాగ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూస్ చేసుకోవాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అలవాటు ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాకపోతే పెట్రోల్ ఆటోమేటిక్ వెళ్తేనే చాలా మంచిదని నా ఒపీనియన్. పెట్రోల్ ఆటోమేటిక్ ఈజ్ ద బెస్ట్, డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈజ్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఆల్ న్యూ మహేంద్ర XUV 700లో ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలి, ఏ కలర్, ఏ ట్రాన్స్మిషన్, ఏ ఇంజన్ ఆప్షన్, ఏ సీటర్ అనేది అంత ఒక మంచి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. అయినా డిస్కషన్ చేయాలనుకుంటున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి, అది మిస్ కావద్దు అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.